హాయ్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మేము ఈరోజు చేయబోయే వెజ్ బిర్యానీ చూడండి ఫ్రెండ్స్. నేను ఎలా చేస్తున్నాను అనేది నేను చేసే విధానము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ మసాలా వేసాను, తర్వాత జీడిపప్పులు వేసిన, తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు, క్యారెట్, బీట్రూట్, పచ్చిమిరపకాయలు, సోయా చాంక్స్ ఇవన్నీ వేసి వెజ్ బిర్యానీ చేశాను ఈరోజు. చూడండి, కొత్తిమీర పుదీనా వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, మసాలా వేసాను, గరం మసాలా చిటికెడు అంతనే. తర్వాత ఇదిగోండి ఇవన్నీ వేగిన తర్వాత రైస్ వేసాను. రైస్ మొత్తం కలిపిన తర్వాత మొత్తం కలిపేసి వాటర్ పోసాను అన్నమాట. చూడండి, సింపుల్ రైస్ అన్నమాట ఇది. టేస్ట్ మాత్రం సూపర్, నెక్స్ట్ లెవెల్ వెజ్ పులావ్ అంటేనే. ఇదిగోండి చికెన్ కోసము ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసాను తాలింపుకి. ఇందులోనూ చికెన్లోకి కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియా పొడి అవన్నీ వేసి కలిపేసాను. తర్వాత ఇదిగోండి కర్రీ కోసము ఇదిగోండి ఇది నేను చేసే విధానం. మళ్ళీ రైతా కోసం అన్నమాట. అది పెరుగు చట్నీ చేశాను, వాటి కోసం పెరుగు ఉల్లిగడ్డలు పోసాను. ఇదిగోండి చికెన్ అయిపోయింది. పెరుగు రైస్లో కోసం ఉల్లిగడ్డ, క్యారెట్, బీట్రూట్ మళ్ళీ ఏంటది ఇదిగోండి మొత్తానికి అయిపోయింది. ఇదిగోండి నిమ్మకాయ అన్నీ కట్ చేసి పెట్టిన అనమాట రైస్లో కోసము, అవి పెట్టుకొని తినడానికి కోసం అనమాట. ఇదిగోండి వాళ్ళకి పెట్టాను, మా పిల్లలకి తింటున్నారు. మా మేనల్డు, మా బాబు, మా పాప. ఇదిగోండి వీడు మా మేనల్డు అనమాట. వాళ్ళకి ముగ్గురు తింటున్నారు. వేస్ట్ అయిపోతుంది చేసిన రైస్ అనమాట ఇది. ఇదిగోండి మీకు కానీ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. బెల్ గంట వత్తండి. ఇది ఈరోజు మా స్పెషల్ అనమాట. ఇదిగోండి మా కన్నయ్య చూడండి, అందరికీ హాయ్ అంటాడు. ఫ్రెండ్స్ నా ఛానల్ ఇలాగనే చూడండి. నా ఫ్రెండ్స్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లాస్ట్లో పెట్టేది ఏంటంటే సాయంత్రము చికెన్ పచ్చడి చేద్దామనేసి పెట్టాను అనమాట. ఉప్పు పసుపు కలిపి పెట్టేసాను, ఇంకా సాయంత్రం చేద్దామని చెప్పేసి. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్.